హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ రాజారెడ్డిని మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజు మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది మీకు చెప్పబోతున్నాను. ఈ రోజు ఫ్యాట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఫ్యాట్ ఎలా వస్తుందంటే మనం తినే ఫుడ్ లో ఎక్సెస్ క్యాలరీసే కన్వర్ట్ టు ఫ్యాట్. క్యాలరీ అంటే ఏం సార్ మీరు అడగచ్చు. చూడండి, మన రైస్ దేంట్లో మెజర్మెంట్ చేస్తాము? కేజీస్ లో మెజర్మెంట్ చేస్తాం. వాటర్ దేంట్లో మెజర్మెంట్ చేస్తాం? లీటర్ లో మెజర్మెంట్ చేస్తాం. మరి ఎనర్జీని క్యాలరీస్ లో మెజర్మెంట్ చేస్తాం. అసలు ఒక పర్సన్ కి ఎంత ఎనర్జీ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కి నా బాడీకి ఫర్ డే 2000 క్యాలరీస్ రిక్వైర్మెంట్ నా బాడీ అడుగుతుంది. ఈ క్యాలరీస్ మనకు 4 సెగ్మెంట్ నుంచి వస్తుంది. ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి మీరు 1 గ్రామ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటే 4 క్యాలరీస్ ఎక్కువ వస్తుంది. సెకండ్ సెగ్మెంట్ వచ్చేటప్పటికి మీరు 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకున్నారు అనుకోండి, 4 క్యాలరీస్ శక్తి వస్తుంది. అదే 1 ml వైన్ తాగారు అనుకోండి, 7 క్యాలరీస్ శక్తి వస్తుంది. అదే 1 గ్రామ్ ఆయిల్ తీసుకుంటే 9 క్యాలరీస్ శక్తి వస్తుంది. అంటే ఇప్పుడు మనకు 1 కేజీ బరువు ఎలా పెరుగుతారు సార్ అని మీరు అడగచ్చు. 1 కేజీ బరువు పెరగాలంటే 8,000 క్యాలరీస్ బాడీ లోపలికి వెళ్ళాలంటే మన రిక్వైర్మెంట్ కంటే కూడా 9,000 క్యాలరీస్ బాడీ లోపలికి వెళ్ళాలనుకోండి ఎక్సెస్ 1 కేజీ బరువు పెరుగుతాం. మరి 1 కేజీ తగ్గాలంటే ఎలా సార్ అని మీరు అడగచ్చు. అది మీకు తర్వాత ఫర్దర్ నేను వీడియోలో మీకు చెప్తాను అనమాట. జనరల్ గా ఈ బరువు పెరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి నా బాడీ 2,000 క్యాలరీస్ రిక్వైర్మెంట్ అన్నాను కదా. ఈ రోజు ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి, 4,000 క్యాలరీ వరకు వెళ్ళడానికి సోర్సెస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇచ్చిన గిఫ్ట్ సాటిస్ఫాక్షన్ ఒక ముద్ద ఎక్స్ట్రా తినాలంటారు. ఆటోమేటిక్ షుగర్ ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకుని అన్ని కాంప్రమైజ్ కాకుండా తెచ్చుకోవాలి. హెవీ క్యాలరీ ఫుడ్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఈ హెవీ క్యాలరీస్ వెళ్ళినప్పుడు మనం ఇంటికి వచ్చి ఏమైనా పని చేస్తామా? శుభ్రంగా పడుకొని పోతాం. పడుకొని పోయిన తర్వాత మన రిక్వైర్మెంట్ 2,000 ఉంది నా బాడీకి. మరి నేను 4,000 క్యాలరీస్ తీసుకున్నాను. మరి 2,000 క్యాలరీస్ ఏమయ్యాయి? ఇంట్లో బాగా కష్టపడి సంపాదించింది మిగిలిపోతే ఇంట్లో ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ లో స్టోరేజ్ చేస్తారు. ఈ స్టోరేజ్ చేస్తుంది రేపు పొద్దున్న చెడిపోతే ఏం చేస్తారు? బయట పడేస్తారు. మరి ఎక్సెస్ క్యాలరీస్ కూడా చెడిపోవాలి కదా. చెడిపోకుండా బాడీ ఏం చేస్తుందంటే ఫ్యాట్ కన్వర్షన్ చేస్తుంది. ఈ ఫ్యాట్ కి ఏది కన్వర్షన్ చేస్తే మీరు అడగచ్చు. కొంచెం బిర్యానీ తిన్నప్పుడు చేతి కొన్ని జిడ్డు పోవడానికి ఏం వాడతాం? నిమ్మకాయ సోపు వాడతాం. ఈ మరి లోపలికి వెళ్ళిన బిర్యానీ వెళ్ళింది కదా, మరి లోపలికి సోపు నిమ్మకాయ వేయగలమా? వేయలేం. కాబట్టి మనకు లివర్ దీన్ని ఫ్యాట్ కింద కన్వర్షన్ చేస్తుంది. ఇలా మీ బాడీలోకి 9,000 క్యాలరీస్ ఇన్పుట్ వెళ్తే 1 కేజీ బరువు పెడతారు. ఎందుకు? మీ రిక్వైర్మెంట్ కంటే 9,000 క్యాలరీస్ ఎక్సెస్ వెళ్ళాయి కాబట్టి. మళ్ళీ 9,000 క్యాలరీస్ ఎలా ఖర్చు చేయాలి రేపు మీకు వీడియోలో చెప్తాను. ఈ రోజు నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. నాకున్న సమాచారం ప్రకారం మీకు రోజు కొత్త కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఇంకా ఫర్దర్ గా ఎక్కువ మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ గా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ కింద కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మార్నింగ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.